జగన్కి ఇంత అంటే ముగ్గురు కలిసి జట్టు కట్టినా కూడా జగన్ స్ట్రాంగ్గానే ఉన్నాడని ఈవెన్ ఇండియా టుడే మై యాక్సిస్ దాంట్లో కూడా తేలుతోంది. ఎందుకు అంటే జగన్ ఓటింగ్ పర్సంటేజ్లో స్వల్ప తగ్గుదల మాత్రమే చూపించారు. తెలుగుదేశం విజయం సాధిస్తుంది, కూటమి 51% ఓట్లతో దాదాపు 120 సీట్లు గెలుచుకుంటుంది, 98 నుంచి 120 సీట్లు అని చెప్తా జట్టు కట్టడం వల్లనే విజయం అన్నటువంటి లెక్క ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇందులో హయ్యెస్ట్ ఓటింగ్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన పోలింగ్లో హయ్యెస్ట్ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని తేల్చారు. 44% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నట్టు. అంటే దాదాపుగా 2014లో ఓటింగ్ పర్సంటేజ్ అనమాట అది. 2019కి వచ్చాడు అంటే 2014లో 45% ఓట్లు వైసీపీకి వస్తే 46.5% ఓట్లు అప్పుడు జనసేన టీడీపీను భారతీయ జనతా పార్టీ కూటమికి వచ్చినాయి. 2019కి వచ్చేటప్పటికి విడివిడిగా పోటీ చేయడం వలన 40% ఓట్లు టీడీపీకి, 6% జనసేనకి, 0.8% అంటే 6 కూడా రాలేదు, కొంచెం తక్కువ వచ్చింది పర్సంటేజ్, అందుకనే రికగ్నైజేషన్ రాలేదు ఆ పార్టీకి. 6% అదే 5.8% ఎంత వచ్చింది జనసేనకి, అదే సందర్భంలో 0.8% భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. ఇప్పుడు సీన్ కట్ చేస్తే 44% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 42% తెలుగుదేశం పార్టీకి, అంటే వైసీపీ కంటే 2% తక్కువే ఉందని లెక్క కట్టారు. 7% జనసేనకి, 2% భారతీయ జనతా పార్టీకి. 7 + 2 49 వచ్చి 42 అక్కడ అవ్వడం వల్ల 51% కావడం వలన కూటమి విజయం సాధ్యం అన్నటువంటి లెక్క కట్టారు. టోటల్గా చూస్తే విడిగా చూస్తే రాష్ట్రంలోని పార్టీలన్నిటి మీద వైసీపీ స్ట్రాంగ్గా ఉందన్నటువంటి ఇండియా టుడే కూడా చెప్తోంది. ఈ జట్టు కట్టడం వల్ల విజయం అన్నటువంటి లెక్క చెప్తోంది.